చాలా సంతోషం. ఈరోజు శ్రీరామనవమి అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ దేశంలో ఉన్న దళితులందరికీ కూడా ఒక చక్కని, ఒక సౌభాగ్యవంతమైనటువంటి మరి జీవన విధానానికి, అదేవిధంగా సామాజిక స్థాయిని పెంపొందించడానికి కృషి చేస్తుంటే మహనీయుడి కంటే మరో దేవుడు ఉండడు అని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి అటువంటి మహనీయుని జన్మదిన పండగకు మీరందరూ పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసేందుకు ప్రప్రథమంగా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ వివిధ సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నిటి మీద మరి వీలున్నంత వరకు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఈ ప్రభుత్వం ఎంచుకున్న మార్గాలు, ఇవన్నీ కూడా క్లుప్తంగా మీ అందరి దృష్టికి మరి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదటిగా మరి ఈ సాంఘిక సంక్షేమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు కొన్ని మీరంతా పరిశీలించవలసిన అవసరం కూడా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే మరి మొట్టమొదటిగా దళిత శాసనసభ్యులు కానీ, దళిత విద్యార్థులు కానీ మరి వారి కోరిక మేరకు ఆయన సామాజిక పరిస్థితిని దృష్టించి పెరుగుతున్న మార్కెట్ ధరలను కూడా పరిశీలనలోకి తీసుకుని 7 సంవత్సరాల అనంతరం ప్రప్రథమంగా మరి విద్యార్థులందరికీ కూడా వసతి గృహాల్లో ఈనాటికి 65% డైట్ ఛార్జీలు పెంచారన్న విషయం దయచేసి మీరందరూ కూడా మరి గమనించాలని సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. నేను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా 1 సంవత్సరం అయింది అధికారంలో నేను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత. ఏ సమస్య తీసుకెళ్ళినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు తప్ప నో అని ఇప్పటి వరకు అనలేదనే విషయాన్ని దయచేసి గమనించాలి. ముఖ్యంగా దళితుల అభివృద్ధి కానీ, దళితుల సంక్షేమానికి కానీ. ప్రధానంగా మరి ఈరోజు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 169 కోట్లు మాత్రమే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లుగా ఆనాడు ఎలకేట్ చేసి ఖర్చు పెడుతూ ఉంటే మరి ఈ సంవత్సరం 603 కోట్లకు పెంచారనే విషయాన్ని దయచేసి మీరు అందరూ కూడా మరి గమనించాలనే సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బడ్జెట్ను కూడా ఒకసారి మీరు పరిశీలించినట్టయితే గత 4 సంవత్సరాల్లో ఎంత బడ్జెట్ ఉందో టోటల్గా అంతే మొత్తం మరి ఈ సంవత్సరం కేటాయించారన్న విషయాన్ని దయచేసి మీరు అందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఏ ఒక్క సమస్యను మాత్రం నిర్లక్ష్యం చేయటం లేదు. ప్రధానంగా మరి ఇప్పుడే చెప్పారు నోడల్ ఏజెన్సీ గురించి. పెద్ద ఎత్తున మరి మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేశారు. శాసనసభలను బయట దళిత సంఘాలు కూడా. మరి నోడల్ ఏజెన్సీ వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా మరి ప్రతి 2 మాసాలకు కూడా ఒకసారి సమావేశం చేయడం వివిధ అధికారులతో, మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు మేము కూడా మరి దాన్ని సమీక్ష చేయటం, ఏ డిపార్ట్మెంట్లు అయితే సక్రమంగా ఖర్చు పెట్టట్లేదో దాన్ని రీఅప్రాప్రియేట్ చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మొన్ననే ఇరిగేషన్ శాఖ 200 కోట్ల రూపాయలు తీసుకుని మరి రీఅప్రాప్రియేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఫిషరీస్ నుంచి కానీ, ఎల్సిడి నుంచి కానీ దాదాపుగా 7-8 డిపార్ట్మెంట్లు మేము పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఎవరైతే ఖర్చు పెట్టలేదో అవన్నీ కూడా మరి తిరిగి రీఅప్రాప్రియేట్ చేయండి, తిరిగి దళితుల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఎంత అన్నదే మరి పూర్తిగా మరి కమిషనర్ గారు కానీ, మరి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు కానీ దాని మీద పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. దాంట్లో ఎక్కడా కూడా మరి రాజీ పట్టు లేదనే విషయాన్ని దయచేసి పెద్దలందరూ కూడా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా గతంలో ఇప్పటి వరకు కూడా ఎన్నడూ పిలవలేదు సర్వీస్ కమిషన్. మరి పిలిచిన ఉద్యోగాల్లో మాత్రం 1% కూడా ఎక్కడా కూడా తగ్గించడం లేదు అనే విషయాన్ని దయచేసి గమనించండి. అంతేకాకుండా
ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, 1667 బ్యాక్లాగ్ పోస్టులు. ఈ 1667 బ్యాక్లాగ్ పోస్టులు కూడా జూన్ 31వ తారీఖు కల్లా అన్ని కూడా నింపమని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారన్న విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకువస్తూ ఉన్నా. మరి అందరితో కాగలేదు, ఇంకా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ, లేదా బీసీ కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సిన బకాయిలు కానీ, లేదా మైనార్టీస్ కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సిన బకాయిలు కానీ 1860 కోట్లని మరి పూర్తిగా మీ దళిత నాయకులు కానీ, పెద్దలు కానీ, శాసనసభ్యులు కానీ కోరిక మేరకు పూర్తిగా ఈ ప్రభుత్వం మాఫీ చేసిందనే విషయాన్ని దయచేసి గమనించండి అని ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా దళిత విద్యార్థులకి ఐఐటి కానీ, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ వారికి సీట్లు వచ్చినట్టయితే ప్రభుత్వం డబ్బు ఆలస్యంగా పంపుతుందని, వారికి సీట్లు కానీ తిరస్కరిస్తారేమని ముందుగానే అడ్వాన్సులు కూడా పంపిస్తున్నాం. ఐఐటి లాంటి సంస్థలు కానీ విషయాన్ని దయచేసి గమనించాలనే సందర్భంగా అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ ఒక్క దళిత విద్యార్థి కూడా డబ్బు లేదనే మిషతో వారు ఉన్నత చదువులకు ఆటంకం కలగకూడదనేదే మరి ప్రధానంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఎక్స్పెండిచర్లు కానీ మీరు ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఆనాటికి ఈనాటికి కూడా మరి ఎంతో వ్యత్యాసం ఉంది. ఏ ఒక్క దాంట్లో కూడా మరి అభివృద్ధి, దళితుల అభివృద్ధిలో కానీ మరి సంక్షేమంలో కానీ ఎక్కడ రాజీ పట్టలేదన్న విషయాన్ని దయచేసి మరి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ప్రభుత్వానికి మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి కానీ మరి దళితులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఏ ఒక్కరి కూడా కమిట్మెంట్తో పనిచేస్తున్నాం తప్ప, ముఖ్యమంత్రి గారు కూడా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. దళితులకు సంబంధించినటువంటి ఏ చిన్న అంశం ఉన్నప్పటికీ కూడా వారి దృష్టికి మేము తీసుకువెళ్ళగానే తక్షణం వాటికి పరిష్కార మార్గం చూసిస్తూ ఉన్నారనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అడగండి, మీ కమిషనర్ గారు కూడా ఎక్కడే ఉన్నారు. మన కమిషనర్ గారు మొన్ననే ఒక దళిత విద్యార్థినికి పైలట్ ట్రైనింగ్ అవుతుంది. ఆ అమ్మాయి 23 లక్షలు మరి స్కాలర్షిప్ కూడా మంజూరు చేశారు మన ముఖ్యమంత్రి గారు. దీంట్లో ఎక్కడ కూడా మరి రాజీ అనే ధోరణే లేదు. దయచేసి మరి ఒకసారి అంతేకాదు ఇంకా అట్రాసిటీస్ ఉన్నాయి. అట్రాసిటీస్ కూడా 12 జిల్లాలు అట్రాసిటీస్ ప్రోన్ ఏరియాగా గుర్తించి ఆ 12 జిల్లాల్లో కూడా స్పెషల్ పోలీస్ స్టేషన్ పెట్టడానికి కూడా మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి జిల్లాలోనూ కూడా మరి స్పెషల్ కోర్టులు స్థాపించడమే కాకుండా ఇంకా లాంగ్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి కొన్ని, ఏవైతే సెన్సేషనల్ కేసెస్, ఆ సెన్సేషనల్ లాంగ్ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 25 కేసులు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారితోనే మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా మరి చర్చించుకుని వాటిలన్నింటినీ కూడా మొట్టమొదటిగా ఒక 12 కేసులు తీసుకుని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా నియమించడం జరిగిందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ ఒక్క విషయంలోనూ కూడా మరి రాజీ పడదలుచుకోలేదు. ఖచ్చితంగా షెడ్యూల్డ్ కాస్ట్కి ఇవ్వవలసిన నిధులు కానీ, మరి షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి అట్రాసిటీ కేసులు కానీ క్షుణ్ణంగా మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రైవేట్ రిజర్వేషన్ అంటారా, మరి దాంట్లో కొన్ని లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడా ఇంకా చట్టం చేయలేదు. నేను చెప్పించాను అక్కడ ఉత్తరప్రదేశ్లో చట్టం చేశారేమో అని మొన్ననే మరి ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేయించాను. అక్కడ కూడా ఇంకా చట్టం చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ కంపెనీని పిలిచి వారికి మీకు ఇంకా ప్రోత్సాహకాలు ఇస్తాం, మాకు 30% ఇవ్వండి, లేదా 20% ఇవ్వండి అడుగుతూ ఉన్నారు. ఇంకా చట్టం చేయలేదు. అక్కడ కూడా తెప్పించాను. అక్కడ ఏమన్నా చట్టం చేశారేమో, ఏం నిబంధనలతో అక్కడ చట్టాలు చేశారో చూద్దామని తెప్పించినప్పుడు డౌన్లోడ్ చేసాం ఇంటర్నెట్లో. అక్కడ కూడా చట్టం చేయలేదనే విషయాన్ని మీరందరూ కూడా మరి గమనించాలనే సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా నోడల్ ఏజెన్సీ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు మహారాష్ట్రలో కూడా మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర ఫండ్స్ అన్ని పూలప్ చేస్తున్నారు. ఆ విధంగా చేయమని అడిగితే అది కూడా డౌన్లోడ్ చేయించాను. అక్కడ కూడా ఆ విధానం లేదు. అక్కడికంటే కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు వేసి నోడల్ ఏజెన్సీ ద్వారా మరి వివిధ డిపార్ట్మెంట్కి రీఅప్రోప్రియేట్స్ అధికారం భారతదేశంలో ఏ రాష్ట్రంలోని లేదు, మన రాష్ట్రంలోని మాత్రమే ఉంది అనే విషయాన్ని దయచేసి మరి పెద్దలందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను. దళితుల అభివృద్ధి కానీ సంక్షేమానికి కానీ ఎప్పుడు కూడా మరి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. దయచేసి సలహాలు ఇవ్వండి. మేము మొత్తం అంతా బంగారం మయం చేసేసామని నేను చెప్పట్లేదు. ఇంకా చేయవలసినవి ఉన్నాయి. దయచేసి మీరు ఇచ్చిన సలహాలన్నీ కూడా మరి పూర్తిగా మేము
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. తప్పకుండా ఈనాడు నాకు ఇక్కడ ఏ సమస్యలు తీసుకొచ్చారో ఇవన్నీ కూడా మరి ఒక డీటెయిల్ నోట్ మరి ముఖ్యమంత్రి గారికి పంపిస్తానని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. ఇక్కడ చెప్పడానికి నాకున్న అధికారాలు మరి పరిమితం. నేను మాత్రం తప్పకుండా ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే కాకుండా ఇక్కడ బుడగ జంగాల వారు అడిగారు సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు ఆర్టీఓ పరిధి నుంచి తప్పించమని. ఇప్పటికే ఫైల్ అంతా కూడా మరి పంపిస్తాను. నేనైతే మాత్రం రికమెండ్ చేసి పంపించిన త్వరలో ఒక 10-15 రోజుల్లోనే ఆర్టీఓ గారి నుంచి మరి తహసీల్దార్ గారి స్థాయికి మరి సర్టిఫికెట్లు ఇచ్చే విధానం మరి అమలు చేస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బుడగ జంగాల పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మా దృష్టిలో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి శాశ్వతంగా ఉపయోగపడాలి. అంతేగాని తాత్కాలికమైన ప్రయోజనాలతో లేదా జనరంజకంగా ఇవో మాటలు చెప్పి కబుర్లు చెప్పి కాలక్షేపం చేయాలనే అవసరమే లేదు మాకు. ఖచ్చితంగా మా ప్రభుత్వం దళితుల యొక్క దయా దాక్షిణ్యాలతో మేము వచ్చాం. అది ఇప్పుడు కాదు, ఎప్పటికీ మర్చిపోలేం. మా నాయకురాలు ఆనాటి నాయకురాలు ఇందిరమ్మ గారు ఆశయం అదే, ఈనాటి నాయకురాలు సోనియా గాంధీ గారు ఆశయం అదే. ఎప్పుడు కూడా మరి మేము ఎన్నటికీ మర్చిపోలేము. ఇంకా సలహాలు ఇవ్వండి, ఇంకా మీకు కావాల్సింది ఏమన్నా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా మరి పూర్తిగా అమలు జరపడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా మరి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఇక్కడ మీ అందరికీ కూడా మరి జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.